జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయులను కాల్చి చంపడం చాలా అమానుషమైన చర్య అని, దానికి ప్రతీకారంగా భారత్ త్వరలో ఉగ్రవాదులకు సరియైన గుణపాఠం చెప్తుంది అని అన్నారు. ఎలాంటి కుల మతాలకు తావు లేకుండా భారతీయులు అందరూ ప్రభుత్వానికి సహకరించి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా నాశనం చేయాలి అని అన్నారు. కుల్గాంలో జరిగినటువంటి దుశ్చర్యకు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా ఈరోజు నిన్న పెద్ద ఎత్తున సీఎం గారు కూడా ర్యాలీ నిర్వహించారు, కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎవరు ఏమైనా కానీ భారతదేశానికి ప్రభుత్వానికి అండగా ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వాళ్ళను కూకటి వేళ్లతో తీసేయాలని కోరుతున్నాం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దుశ్చర్యకు నిరసనగా మన బార్ అసోసియేషన్ తరఫున ఒక 100 మంది అడ్వకేట్లు నిరసనగా ర్యాలీ చివరలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మన ఏ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా మనము ప్రభుత్వానికి సహకరించు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి ప్రయత్నం చేద్దామని సభాముఖంగా తెలియజేస్తాం. ఇందులో జరిగిన సంఘటనను దీన్ని మా చేవెళ్ల బార్ అసోసియేషన్ తరఫున ముక్తఖండంగా ఖండిస్తున్నాము. ఈరోజు నిరసన ర్యాలీగా ఇక్కడ కోర్టు నుంచి బయలుదేరి మేము చౌరస్తాకి వెళ్ళి చనిపోయిన వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ దుశ్చర్యను ఖండిస్తూ మున్ముందు కూడా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఉగ్రవాదులను ఆటగట్టిస్తారని, పాకిస్తాన్ పని చేస్తారని చెప్పి మేము ఈ ముఖంగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏదేమున్నా కూడా ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి ఉంటుంది. మా చేవెళ్ల బార్ అసోసియేషన్ తరఫున మేమందరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఉగ్రవాదాలను నశించడానికి అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జరిగినటువంటి సంఘటనకు నిరసనగా మా చేవెళ్ల బార్ అసోసియేషన్ తరఫున మరియు మా స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే దుశ్చర్య జరిగిందో కాశ్మీర్లో, అలాంటిది ఇక ముందు కూడా జరగకుండా అన్ని విధాల మన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి అందరూ అడ్వకేట్స్, మరి మాజీ అధ్యక్షులు, ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా సహకరించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇలాంటి సంఘటన జరగకుండా అందరం కూడా ఏకతాటిగా నడవాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే 27 మందిని పుట్టన పెట్టుకున్నారో వాళ్ళని గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాళ్ళని తుదముట్టించాలని చెప్పేసి ఇలాంటి చర్యలు జరగకుండా గట్టి బందోబస్తు, అక్కడికి వెళ్తున్నట్టు పర్యాటకులకి రక్షణ కల్పించాలని ఈ గవర్నమెంట్ తీసుకుని ఎలాంటి చర్యకైనా మన భారతదేశం అందరం కూడా ఒక్కతాటి నిలబడి ఇది ఖండించాలని చెప్పేసి గవర్నమెంట్కి సహకరించాలని చెప్పి అందరూ కోరుతున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు నిరసనగా చేవెళ్ల న్యాయవాదులు బార్ అసోసియేషన్ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇలాంటి చర్యలు ఇక మున్ముందు ఎప్పుడు ఎలాంటి జరగకుండా మనం అందరము భారతీయులుగా ఏకతాటిపై ఉండి వారి యొక్క దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసే విధంగా మనం తిప్పికొట్టే విధంగా ముందుకెళ్లాలి. ఈరోజు చేవెళ్ల భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి భారతీయులకు నివాళి అర్పిస్తూ మేము నిరసన ర్యాలీగా ఈరోజు చేవెళ్లలో చేయడం జరిగింది. ఇక మీదట ఎక్కడ కూడా ఉగ్రదాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించి కూకటి వేళ్లతోటి ఉగ్రవాదాన్ని నశింపజేయాలని కోరుకుంటూ చేవెళ్ల బార్ అసోసియేషన్ తరఫున నిరసన చేపట్టడం జరిగింది. We have conducted a rally against the barbaric attack of terrorists in Kashmir. We, the advocates of Chevella, have been taken a rally to the streets of Chevella, and I would like to say one thing: terrorism itself is a very wrong thing. There is no connection with any Islam or any religion. Terrorism itself is a religion. So we Indians, we are first Indians, and we all must encounter the terrorism from our country. And I urge this government to take stringent action against the terrorists. Thank you. ఈరోజు ఉగ్రవాద చర్యకు నిరసనగా ఇప్పటి వరకు మేము తీసుకున్న ఏదైతే ర్యాలీ ఉందో అది విజయవంతంగా చేవెళ్ల అడ్వకేట్ సమక్షంలో చేయడం జరిగింది. ఇట్లాంటి ర్యాలీలు దేశ నడిబొడ్డులో మహిళను
ఊరేగించినప్పుడు జరిగితే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ దేశంలో సంస్కృతి ఎట్లా ఉందంటే రేపిస్టులకు సన్మానాలు సత్కారాలు చేస్తున్న అంతకాలం ఇలాంటి చర్యలను మనం ఎదుర్కోవడంలో కొంచెం ఫెయిల్ అవుతాం. ఈ ఉగ్రవాద చర్యలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది కాదు, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేయాలని కాదు. కాకపోతే వారిని అరకడుతూనే ఇలాంటి దేశంలో కూడా ఇలాంటి నీచులు ఉన్నారని, వాళ్ళు కూడా ఉగ్రవాదులుగా వాళ్ళని కూడా నశింపజేయాలని నా మనవి.